మరి ఈ రోజు చిట్ చాట్ లో ఒక స్పెషల్ గెస్ట్ మీ అందరి కోసం వెయిట్ చేస్తున్నారని చెప్తున్నాను కదండి. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు అని మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. మరి ఈ రోజు స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే అల్లగంజి ఉదయ్ కుమార్ గారు, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ అండి. మరి మనకి ఈ రోజు ఎస్పెషల్లీ స్నేహం గురించి చెప్పడానికి వచ్చారు. మనకి తెలుసు కదండి, మన జీవితంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ పేరెంట్స్ తర్వాత ఎవరికి ఇస్తారు అంటే ఎవరైనా వెంటనే టక్కమని చెప్పే పేరు మా ఫ్రెండ్స్ అని చెప్తారు. ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోలేని విషయం అంటూ ఉండదండి. కొంతమంది చాలా మట్టుకు మనం మన పేరెంట్స్ తో కూడా షేర్ చేసుకోలేని విషయాల్ని మనం మన ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం. మరి అటువంటి ఫ్రెండ్స్ మధ్యన కనుక మనస్పర్ధలు వస్తే ఎలా ఉంటుందండి? అసలు అది చెప్పుకోవడానికి కానీ లేకపోతే అది ఫేస్ చేసిన వాళ్ళ బాధ కానీ వర్ణాతీతంగా ఉంటుంది కదా. మరి అలాంటివే ఫ్రెండ్స్ మధ్య చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పింది చాలా తక్కువ అనమాట, అంటే మాటలకు కూడా అందదు. మన ఫ్రెండ్షిప్ కనుక బ్రేకప్ అయితే ఎలా ఉంటుంది అనేది. అయితే మీరు కూడా మీ లైఫ్ లోని మీ ఫ్రెండ్స్ ని కానీ లేకపోతే మీ రిలేటివ్స్ ని కానీ ఎవరినైనా మిస్ అవుతూ ఉండేటప్పుడు మీకు చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఫ్రెండ్స్ ని మిస్ అయినప్పుడు మాత్రం ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్రెండ్స్ కి సంబంధించి మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. అలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీ ఫ్రెండ్స్ మధ్య వచ్చే మనస్పర్ధలు కానీ అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు అలగంజి ఉదయ్ కుమార్ గారితో మాట్లాడాలి అనుకుంటే మాత్రం వెంటనే కాల్ చేసేయండి. మరి మా నెంబర్స్ 272724 and 272728. నమస్తే అండి ఉదయ్ కుమార్ గారు. నమస్తే అమ్మా. సార్, అసలు మన జీవితంలో ఫ్రెండ్స్ అన్నది ఒక భాగం అయిపోయింది. అంటే ప్రెసెంట్ డేస్ లో ఫ్రెండ్షిప్ అన్నది చాలా ఎక్కువ కూడా అయిపోతుంది. అసలు జీవితంలో ఫ్రెండ్స్ యొక్క ప్రాధాన్యత ఎంతవరకు ఉండాలి అంటారు? జీవితంలో ఫ్రెండ్స్ యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా భావోద్వేగాలకు ఉద్విగ్నతకి గురవుతూ ఉంటాడు. అటువంటిప్పుడు ఎమోషనల్ బ్యాలెన్స్ జరగాలంటే తప్పనిసరిగా తన యొక్క ఏవైతే భావాలున్నాయో, ఏవైతే బాధలున్నాయో, ఏదైతే సంతోషం ఉందో అది ఇతరులతో పంచుకోవాలి. ఆనందం అనేది పంచుకుంటే పెరుగుతుంది, బాధ అనేది పంచుకుంటే తగ్గుతుంది అంటారు. మరి అటువంటిప్పుడు తన యొక్క ఎమోషనల్ ఫ్రీక్వెన్సీకి, తన యొక్క ఆలోచన యొక్క పరిధికి పరిణితికి సమానమైనటువంటి స్నేహితులతో గాని అటువంటి చర్చించుకున్నట్లయితే, పంచుకున్నట్లయితే అతను ఎటువంటి ఉద్విగ్నతకి లోను కాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ అనేవంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవితంలో అత్యంత ఆవశ్యకం కూడా. ఎందువల్లంటే ఇక్కడ రెండు ఉన్నాయి. మనం తల్లిదండ్రులను ఎంచుకోలేము మనం, అవును, అలాగే అన్నదమ్ములు కూడా ఎంచుకోలేము మనం, బట్ ఫ్రెండ్స్ ని మనం ఎంచుకోవచ్చు. ఇక్కడ సరైనటువంటి స్నేహితులను గానీ ఎంచుకున్నట్లయితే మన జీవితంలో మన ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన జీవితం కూడా అది చరితార్థం కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఉదయ్ కుమార్ గారు, చాలా మంది పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళ పిల్లల కోసం, మా ఫ్రెండ్స్ వల్లే మా పిల్లలు పాడైపోతున్నారు అని ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలుసుకోవాలని కుమార్ గారు, అంటే ఇప్పుడు ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను, తల్లిదండ్రులు బాధపడుతుంటారు, తన తాలూకా పిల్లలేమో స్నేహితులు పాడవుతున్నారని. ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఆ స్నేహితుల తల్లిదండ్రులకి వెళ్ళి అడిగినట్లయితే వాళ్ళు కూడా అదే మాట అంటారు, వల్ల బర్డ్స్ ఆఫ్ ఈక్వల్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. ఒకే జాతి పక్షులను గూట్లో చేరుతాయి. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లడు పాడడానికి పలానా వాళ్ళు కారణం అనే బదులు ఎటువంటి స్నేహితులతో తమ పిల్లవాడు తిరుగుతున్నాడు, తన పిల్లవాడు తనకు స్నేహితులు ఎటువంటి వారు, వాళ్ళ యొక్క అభిరుచి ఏంటి, వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి, అటువంటి స్నేహితులతో సరిగా ఉన్నారా లేదా అని చూడాల్సినటువంటి బాధ్యత, అటువంటి స్నేహితులు ఎంచుకోవాలని చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులండి. సో యూ డోంట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సన్ ఆర్ యువర్ చైల్డ్. మీ పిల్లల గురించి పెద్ద పట్టించుకోదు, మీ పిల్లల యొక్క స్నేహితులు ఎటువంటి వారు అనేదండి తప్పనిసరిగా పట్టించుకోవాల్సి ఉంటుంది. అలా కాకపోతే అంటే పిల్లల తలక స్నేహితుల్ని సరిగా పట్టించుకోకపోతే తప్పనిసరిగా వాడు తప్పుదారిలో పడుతున్నట్టు లెక్క. కాబట్టి స్నేహితులు సరైన వారా కాదా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులు అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ మన కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో, నమస్తే అండి, మీరు ఉదయ్ కుమార్ గారితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే, మాట్లాడండి. చెప్పండి సార్. నమస్తే అండి. అవును, ఫ్రెండ్స్ మధ్య బ్రేక్స్ ఎక్కువ వస్తున్నాయి. అంటే ఇప్పుడు రెండు ఉన్నాయమ్మా. ఫ్రెండ్స్ అనేవిటంటే ఇప్పుడు ఏదో కాలానుగుణంగా వచ్చే స్నేహం కాదు, అవసరాన్ని బట్టి వచ్చే స్నేహం కాదు. ఇద్దరు వ్యక్తుల మధ్య సరైనటువంటి వ్యక్తిత్వం ఉంటేనే స్నేహం కలకాలం ఉంటుంది. కేవలం అవసరం కొరకు లేదా అవకాశం కొరకు చేసే స్నేహాన్ని మన స్నేహం అని పిలవడానికి లేదనమాట. ఇప్పుడు ప్రతిదీ ఫ్రెండ్షిప్ కాదు, మన ప్రతి వ్యక్తి కూడా ఫ్రెండ్ అనలే మనం. ఫ్రెండ్ అంటే ఎవరంటే నీ గురించి సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తి, నీ తాలూకా తప్పుని నీ మొహమ్మని చెప్పగలిగే వ్యక్తి నీకు స్నేహితుడు అవుతాడు. అది అటువంటి వాడు స్నేహితులు. మిగతా అందరూ స్నేహితులు అవరు.
నిజమైన స్నేహితుడు ఎవడంటే నీ యొక్క తప్పుని నీ మొహం మీద చెప్పగలగాలి. నీ ఉన్నప్పుడు నిన్ను విమర్శించేవాడు, నీవు లేనప్పుడు నిన్ను పొగిడేవాడు నీ స్నేహితుడు అవుతాడు. అటువంటి స్నేహాలు కలకాలం ఉంటాయన్నమాట. స్నేహం నిలబడాలంటే ఇద్దరికి వ్యక్తిత్వం ఉండాలి. ఇద్దరిలో ఎవరికి సరైన వ్యక్తిత్వం లేకపోయినా అది కలకాలం ఉండే స్నేహం కాదనమాట. తప్పు మనలో ఉండొచ్చు, అవతల వ్యక్తిలో ఉండొచ్చు. ఓకే, మీ పేరు చెప్పలేదండి. ఓకే కిరణ్ గారు, ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. బాయ్. ఓకే ఉదయ్ కుమార్ గారు, నెక్స్ట్ మరొక కాలర్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో. ఓకే, లైన్ కట్ అయిందండి. ఉదయ్ కుమార్ గారు, అంటే సర్వసాధారణంగా ఫ్రెండ్స్ అన్నది కొంతవరకు బాగానే ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చదువుకునేటప్పుడు బాగానే ఉంటుంది. నెక్స్ట్ మనం బయట తిరిగినంతసేపు ఫ్రెండ్షిప్ అన్నది బాగానే ఉంటుంది. చాలా మంది ఫ్రెండ్షిప్ అంటే చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యి బిజినెస్ లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు అంటే ఈ బిజినెస్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన క్లాష్ రావడం అన్నది స్టార్ట్ అవుతుంది. అయితే దానికన్నా ముందు మన ఫ్రెండ్ కాల్ చేస్తున్నారు, వారి ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? ఓకే, తాతారావు గారు ఉదయ్ కుమార్ గారితో మాట్లాడతారా? తాతారావు గారు చెప్పండి. నమస్తే అండి. ఉండాలి. అవును, బతికితే బంధువుల దగ్గరికి, చెడిపోతే స్నేహితుల దగ్గరికి వెళ్ళాలని పాత సామెత. కరెక్టే, మీరు చెప్పేది 100% వస్తాం. అందరినీ కూడా స్నేహితులు అనలేం. వాళ్ళేంటి కంపెనీయన్స్ అనమాట. కంపెనీయన్స్ అంటే మన తోడుగా ఉండేవాళ్ళు. అవును, ఇప్పుడు మీరు బస్సులో కానీ రైల్లో కానీ ప్రయాణం చేస్తున్నారు అనుకోండి, మీతో ఉన్న 50 మంది కూడా మీకు స్నేహితులు కారు. అలాగే జీవితం అనేటువంటి ప్రయాణంలో కూడా మనతో నడిచొచ్చే వాళ్ళ ప్రతి వ్యక్తి కూడా స్నేహం. వెరీ గుడ్. వెరీ గుడ్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఓకే ఫ్రెండ్స్, మరి స్నేహానికి అంటే స్నేహంలోని చాలా మనస్పర్ధలు చాలా వస్తుంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అంటే మన స్నేహితులతో విడిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి ఎందుకు విడిపోయామో మనకు కూడా తెలీదు. ఆ తర్వాత మనం అనుకుంటూ ఉంటే మనకు అనిపిస్తూ ఉంటుంది అనవసరంగా విడిపోయామని. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా మీకుంటే అసలు ఆ ప్రాబ్లమ్ ని మీరు క్లారిఫై చేసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఉదయ్ కుమార్ గారికి కాల్ చేయొచ్చు. మరి మా నెంబర్స్ 272724 and 27272888. మరి మరొక కాలర్ రెడీగా ఉన్నారు ఉదయ్ కుమార్ గారు. హలో హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. హలో, గుడ్ ఈవినింగ్, మీ పేరు? ఓకే సాయిబాబా గారు, మరి మీరు ఉదయ్ కుమార్ గారితో మాట్లాడతారా? మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ అండి సాయిబాబా గారు, చెప్పండి. అంతే కదా, అదే చెప్తున్నాను. ఎందుకంటే ఫ్రెండ్షిప్ నిలుపుకోవాలని అంటే ఇద్దరి మధ్య కూడా వ్యక్తిత్వం సమాన పాలన ఉండాలి. నిజమైన స్నేహితుడు ఎవడంటే నిన్ను సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ వ్యక్తి. నీలో ఎటువంటి లోటుపాట్లు ఉన్నట్లయితే అది ఎటువంటి ఇబ్బంది లేకుండా నీ ముందు నిర్భయంగా చెప్పగలిగి ఉండాలి. నిజమైన స్నేహితుడు ఇచ్చిన విమర్శను కూడా మనం స్వీకరించగలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే ఒక వ్యక్తి మరి ఒక వ్యక్తిత్వ నిర్మాణానికి సరిగ్గా తోడ్పడతాడో అటువంటి వ్యక్తి స్నేహితుడు అవుతాడు. అలాంటి స్నేహం కలకాలం ఉంటుంది. కాకపోతే ఈ రోజులు ఏంటంటే అవసరాల కొద్దీ అవకాశాల కొద్దీ జరిగేటువంటి కంపెనీషిప్ ని మనం ఫ్రెండ్షిప్ అనుకుంటాం. మనం కంపెనీషిప్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఫ్రెండ్షిప్ ఈజ్ డిఫరెంట్ అండి. స్నేహితుడు అంటే మనతో వచ్చే ప్రతి వ్యక్తి కూడా స్నేహితుడు కాదు. మన ఆలోచన గురించి మన గురించి తెలుసుకునే వ్యక్తి, తన యొక్క సమస్యను మన గురించి సక్రమంగా చెప్పగలిగే వ్యక్తి నిజమైన స్నేహితుడు అవుతాడండి. ఇప్పుడు మీ దగ్గర తన ప్రాబ్లం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాడు అని అంటే ఆయన మీద నమ్మకం లేదన్నమాట. ఎక్కడైతే ట్రస్ట్ ఉంటుందో, ఎక్కడైతే విశ్వాసం ఉంటుందో అక్కడ నిజమైనటువంటి స్నేహం ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ మధ్య క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది చాలా తక్కువ అవడానికి అవకాశం కూడా ఉంటుంది. మీరు చెప్పింది వాస్తవం అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ పార్టిసిపేషన్. ఓకే, మనం బిజినెస్ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు రెండు రకాలండి. ఇప్పుడు ఫ్రెండ్షిప్ మధ్య బిజినెస్ లేదా బిజినెస్ మ్యాన్ మధ్య ఫ్రెండ్షిప్ అనేది. ఇప్పుడు అంటే మనం సర్వసాధారణంగా ఇద్దరం చాలా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్, ఐదర్ నేబర్స్ అవ్వచ్చు, లేకపోతే మన స్కూల్ మేట్స్, క్లాస్ మేట్స్, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం బిజినెస్, ఎస్పెషల్లీ బిజినెస్ స్టార్ట్ అయినప్పుడు మాత్రమే మనకి క్లాషెస్ అన్నవి రావడం జరుగుతూ ఉంటాయి. మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలు అంటాడు కార్ల్ మార్క్స్.
ఎప్పుడైతే మనీ అనేటువంటిది కానీ స్నేహితుల మధ్య కానీ చొరబడినట్లయితే తప్పనిసరిగా ఫ్రెండ్షిప్ చెడిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వ్యాపారం అనేది ఏంటంటే కొన్ని రహస్యాలకు లోబడి జరుగుతుంటుంది, అపార్థాల మధ్య లోబడి జరుగుతుంటుంది, కాబట్టి అబద్ధాలు రావడానికి అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే స్నేహితుల మధ్య ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు అనేవి సహాయం చేసుకోవడం వేరు, ఇద్దరు కలిసి చేసుకోవడం వల్ల అంటే అపార్థాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అపార్థాలు ఉండవు, సరైనటువంటి క్లారిటీ. గుడ్ ఫెన్సెస్ మే గుడ్ నైబర్స్ అంటారు. సరైనటువంటి ఒప్పందాలు ఉండి ఆ రకమైనటువంటి పరిమితులకి లోబడి ఉండగలము అన్నప్పుడు మటుకే వాళ్ళు ఆర్థిక వ్యవహారాలు జోక్యం చేసుకోండి. చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం స్నేహం ఉండేసరికి వస్తాడు వాళ్ళు ఇప్పుడు ఎంఎల్ఏ మార్కెటింగ్ అని కానీ లేకపోతే మరొకటి కానీ వచ్చి ఫ్రెండ్స్ ని తీసుకొచ్చి మీరు ఈ బిజినెస్ వచ్చారండి ఆ బిజినెస్ వచ్చారండి అని ఒత్తిడి చేస్తుంటారు. అటువంటి వల్ల నా స్నేహితుల మధ్య ఇన్సూరెన్స్ కానీ మరొకటి కానీ ఆ వ్యాపారాల్లోని బలవంతంగా లేదా ఇబ్బంది పెడుతూ అలా కంపెనీస్ చేయడం వల్ల కూడా ఏంటంటే స్నేహితుల మధ్య కొన్ని రకాల విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. నన్ను అడిగితే వ్యాపారం చేసుకునే వాళ్ళు స్నేహితులైతే ఆ స్నేహం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. కానీ స్నేహితులు కానీ కలిసి వ్యాపారం మొదలెట్టినట్లయితే కొడనాళ్ళకి మందేస్తే ఉన్నాళ్ళకి ఓడిపోయినట్టుగా స్నేహం చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ వింటున్నారు కదా, మరి ఫ్రెండ్షిప్ తో మాత్రం మరి బిజినెస్ అనేది స్టార్ట్ చేయకండి. బిజినెస్ లోని ఫ్రెండ్స్ అయితే మాత్రం కలకాలం ఉంటారట. ఓకే, మరి మీ అంటే చాలా మట్టుకు స్నేహం అంటే ఇలానే ఉండాలి అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. దానికి మించి ఏదైనా అటుగా ఇటుగా అయినా కూడా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉండి స్నేహంలో బ్రేకప్ అయిపోతూ ఉంటారు. అసలు దానికి కారణం ఏంటై ఉంటారు? స్నేహం మధ్య ఇప్పుడు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదండి, యాక్సెప్టెన్స్ ఉండాలి. ఎదుటి వ్యక్తిగా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. ఎదుటి వ్యక్తి ఎలా ఉండాలి అలా ఉండాలని అంటే ఆయన స్వేచ్ఛను నువ్వు పరిమితం చేస్తున్నావు. ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛని పరిమితం చేసేది స్నేహం కాదు, ఆ వ్యక్తిని నువ్వు అలా యాక్సెప్ట్ చేయగలగాలి. ఇప్పుడు ఇద్దరు కలిసిన తర్వాత రహీమన్ అని ఆయన ఒక మంచి పోయం చెప్తాడండి, ఐసా ప్రీతి సరాహయే మిలే హోతు రంగు దూన్ జో హరిది తజై సఫేది చూన్ అని. అంటే పసుపు సున్నం రెండు కలిసి స్నేహం చేస్తాయట. స్నేహం చేస్తే పసుపు తన పసుపు గుణాన్ని కోల్పోతుందంట, సున్నం తన తెల్ల గుణాన్ని కోల్పోతుందట. రెండు కోల్పోయి కొత్తగా కుంకుమ రంగు వస్తుందంట. అలాగా నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను కోల్పోవాలా, ఎదుటి వ్యక్తి తన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోవాలా, ఇద్దరు కలిసి ఇద్దరు ఉన్నటువంటి మంచి లక్షణాలు కలిసి ఒక గొప్ప వ్యక్తిత్వం ఇద్దరు ఏర్పడాలా, అదే నిజమైనటువంటి స్నేహం. కానీ నీవు ఎలా ఉండాలని రిస్ట్రిక్షన్స్ పడడానికి కండిషన్స్ పడడానికి అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఈజ్ ట్రూ ఫ్రెండ్షిప్. ఎదుటి వ్యక్తి ఎటువంటి కండిషన్ లేకుండా ఆ వ్యక్తిలో ఏదైనా ఒక విషయం నచ్చకపోయినట్లయితే ఆ వ్యక్తి ఎవరు లేనప్పుడు, అందరిలో ఉన్నప్పుడు పొగడాలి, ఎవరు లేనప్పుడు దీనివల్ల నువ్వు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది, ఇది సరైనది కాదు అని చెప్పగలిగి ఉండాలి. అందుకే కాశీ విశ్వనాథ్ గారు ఒక మంచి మాట అంటారండి, పల్లికలిస్తూ మాట్లాడేవాడు పరాయివాడు, మండి పడేటట్లు మాట్లాడేవాడు మనవాడు. ఆ క్షణానికి బాధ కలిగించినప్పటికి కూడా ఈ పద్ధతి బాగలేదు, నువ్వు ఇలా చేయగలగాలి, ఎందుకు నీకు పిరికితనం, నీకేం తక్కువ, నీలో ఈ గుణం ఉంది అని మనలో ఉన్నటువంటి మంచి గుణాన్ని ఎత్తి మనకు చెప్పగలగాల. అంటే నిజమైన స్నేహితుడు. డాక్టర్ సినారెడ్డి గారు మంచి మాట అంటారు, నిన్ను నీవు చూసుకోవాలనుకున్నట్లయితే నీ స్నేహితుడిని మించిన అర్థం లేదు అంటాడు. మన స్నేహితుల్లో మన వ్యక్తిత్వం ప్రతిబింబించాల, అది నిజమైనటువంటి స్నేహం. అలాంటి స్నేహం కలకాలం ఉంటుంది. మిగతా స్నేహం కేవలం కాకుల మధ్య ఉండేటువంటి కలకలం తప్ప అటువంటి స్నేహం అనిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లోని యూత్ అందరూ కూడా ఆడ మగ మధ్య కూడా స్నేహం అన్నది చాలా బాగా డెవలప్ అవుతుంది. ఆఫ్ కోర్స్ చూసిన వాళ్ళు ఎందరు ఎన్ని రకాలుగా అనుకుంటున్నా సరే ఫ్రెండ్షిప్ అన్నది అంటే డిఫరెన్సియేషన్ ఏం ఉండదు. ఆడవాళ్ళే ఫ్రెండ్స్ అవ్వాలి, మగవాళ్ళే ఫ్రెండ్స్ అవ్వాలి అన్నది కాదు. ఆడ మగ కూడా ఫ్రెండ్షిప్ చేయొచ్చు అని. కానీ అలా చేసిన సందర్భాల్లో కూడా ఎక్కువగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ డిఫరెన్సియేషన్ అన్నది ఏంటి అంటే ఈ రెండిటి మధ్యన, అంటే ఒక మేల్ కి మేల్ ఫ్రెండ్ అయినప్పుడు, మేల్ అండ్ ఫిమేల్ ఫ్రెండ్షిప్ అయినప్పుడు ఆ వేరియేషన్ ఎందుకు వస్తుందంటారు? ఎందువల్లంటే ఇప్పుడు ఫ్రెండ్ అంటే కామన్ జెండర్, స్త్రీలింగం కాదు పుల్లింగం కాదు. సో ఫ్రెండ్ అంటే ఎవరైనా అవ్వచ్చు. అక్కడ ఏంటంటే చెప్పాను కదా, అక్కడ ఎదుటి వ్యక్తి నుంచి ఎటువంటి అంచనాలు ఉండకూడదు. ఎదుటి వ్యక్తి మీద ఎప్పుడైతే సరైనటువంటి ఒక సమాజంలో కొన్ని పరిధులు ఉంటాయి, సమాజం తాలూకా పరిధులు ఉండాలి. ఎందుకంటే మనం సమాజానికి వ్యతిరేకం అంటే కొన్ని కుదరదు. సమాజంలో పరిధుల్ని అతిక్రమించకుండా, వ్యక్తిగత పరిధుల్ని అతిక్రమించకుండా ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఎలాంటి స్నేహమే నిలబడుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే తప్పుడు ఆలోచనలు వచ్చినట్లయితే అది స్నేహం అనేది ఆడమగ అవనివ్వండి, ఇద్దరు మగవాళ్ళ మధ్య అవనండి, ఇద్దరు ఆడవాళ్ళ మధ్య అనండి, అది తప్పనిసరిగా గాడి తప్పడానికి అవకాశం ఉంటుంది. బట్ ఎవరి పరిధిలో వాళ్ళు ఉండేటప్పుడు
ఎదుటి వ్యక్తి యొక్క పరిధి తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా అది ఆడమగ స్నేహం అయితే తప్పేం లేదు. అటువంటి అందుకే ఫ్రెండ్ అనేది అంటే కామన్ జెండర్, మేబీ ఏ మేల్ ఆర్ ఫీమేల్, బట్ దే షుడ్ నో దేర్ లిమిటేషన్స్ అండ్ ఎదుటి వ్యక్తి ఈ పని చేయడంలో హర్ట్ అవుతారు అనేటువంటి పని చేయగలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడు కూడా వీఆర్ ఆల్వేస్ స్కాండ్ బై ద సొసైటీ. సమాజం మనల్ని ఎప్పుడు పరిశీలన చేస్తూ ఉంటుంది. కాబట్టి సమాజానికి నీ వ్యతిరేకము అనుకుంటే కాదు. కాబట్టి సమాజ పరిధిలో ఉండి ఆ పరిమితుల్లో ఉన్నటువంటి ఏ స్నేహమైనా సరే అది శ్లాఘనీయము, హర్షణీయము, మంచిది కూడా, యాక్సెప్టబుల్. ఓకే ఓకే, మనకి ఇక్కడ ఒక SMS వచ్చిందండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారట. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక సంవత్సరం నుంచి మాట్లాడుకోవట్లేదు. అయితే దేని గురించి గొడవ వచ్చింది అంటే ఇద్దరికి అంటే బిజినెస్ చేసిన తర్వాత సంథింగ్ అది షేర్ చేసుకోవడంలో ప్రాబ్లం వచ్చింది. సో అప్పటి నుంచి మాట్లాడుకోవడం మానేసా. సో ఎవరు ఫస్ట్ మాట్లాడాలి అన్నది ఇప్పుడు అమ్మాయి ప్రాబ్లం. ఎవరిలో ఎక్కువ మంచి వ్యక్తిత్వం ఉంటే వాళ్ళ ముందు మాట్లాడాలి. ఇప్పుడు క్షమ, ఫర్గివ్నెస్ అనేది ఇట్ ఈస్ డివైన్. టు ఎర్ర్ ఈజ్ కామన్, టు ఎర్ర్ ఈజ్ హ్యూమన్, టు ఫర్గివ్ ఈజ్ డివైన్ అంటారు. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క తప్పును క్షమించగలిగితే నువ్వు మంచి స్నేహితుడివి, మంచి స్నేహితురాలివి. బట్ ఇఫ్ యూ థింక్ దట్ యువర్ ఏ ట్రూ ఫ్రెండ్, సో ఓపెన్ గా వెళ్ళినప్పుడు ఐ వాంట్ టాక్ టు యూ, నీతో మాట్లాడాలనుకుంటున్నాను, ఒక పావు గంట స్పేర్ చేయగలవా అని చెప్పి ఈ రకమైన నాకున్నటువంటి నేను వేపించి ఈ విషయాలు నాకున్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి అని చెప్పినట్లయితే వాళ్ళ అభిప్రాయ భేదాలు చెప్తారు. బట్ ఏ వ్యక్తిలో కూడా ఎవడు పరిపూర్ణుడు ఎవరు ఉండరు. కాబట్టి మంచి ఉంటుంది, ప్లస్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో అక్కడ ప్లస్ నువ్వు ఎప్పుడైతే గుర్తుంచుకోగలుగుతావో, ఆ వ్యక్తి యొక్క స్నేహితుల వలన కలిగిన లాభాలు గుర్తుంచుకుంటావో, నష్టం ఉందంతా వాళ్ళు చర్చించుకున్నట్లయితే అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అనుకోండి, ఓకే. లేదు నేను అలా కాదనుకోండి, కడదాకా నీ అడుగులే నీతో నడిచిరావు లేసినారే, కావలసిన వారే వెళ్ళిపోతే కాలాన్ని అంటిపెట్టుకో అని నారాయణరెడ్డి గారు మంచి గజ రాశారు. మనమే మనతో శాశ్వతం కాదు, కాబట్టి ఏ వ్యక్తి శాశ్వతం కాదు. కాబట్టి కలుపుకోవడానికి ప్రయత్నించాలి. కలుపుకోవడానికి అవతల వ్యక్తి ప్రయత్నించినప్పుడు నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చంపుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఓకే, అసలు ఉదయ్ కుమార్ గారు జనరల్ గా అసలు ఫ్రెండ్షిప్ లో భేదాభిప్రాయాలు అన్నవి ఎందుకు వస్తాయండి? ఫస్ట్ థింగ్ ఈగో అండి. సో ఈగో, అహం. ఎక్కడైతే ఈగో ఉంటుందో అది ఫ్రెండ్షిప్ కాదు. మనం ఒక ఫ్రెండ్ అనేటువంటి ఒక భ్రమలో బతుకుతూ ఉంటాం మనం. రెండోది అంటే సెల్ఫిష్నెస్, స్వార్థం. ఎక్కడైతే స్వార్థం మరియు అహం ఈ రెండు ఉన్నట్లయితే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి బంధం అనేది ఉందో అది స్నేహం కాదు, దాన్ని స్నేహం అనుకుంటాం మనం. కాబట్టి ఈ రెండింటి కూడా నిలబడగలిగితేనే అది స్నేహం అవుతుంది. కాబట్టి స్నేహబంధము ఎంత మధురము, ఎప్పటికీ ఇరిగిపోని గంధం అంటారు కదా, నారాయణ రెడ్డి గారు రాసిన అద్భుతం పాట అసలు. కానీ అది ఎప్పటికీ ఇరిగిపోదు, ఇంకిపోదు, అది శాస్త్రం ఉంటారు. ఇప్పుడు అక్కడ అహంక ఉండదు అక్కడ. అలాగే అక్కడ అవసరం కొద్దని గానీ, లేదా ఈ వల్ల నాకు పని ఉంటుందని గానీ, ప్రయోజనం ఉంటుందని గానీ, లేదా ఏదైనా ఆశించి గానీ చేసిన అనే స్నేహం అనేది శాశ్వతం కాదు. అలాంటి వ్యక్తిత్వం ఉంటదంటే ఉంటది. అటువంటి స్నేహం చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మనం ఉదాహరణగా చెప్పడానికి నిజ జీవితంలో చాలా మంది ఎదురవుతా ఉంటారు. ఓకే, అసలు అంటే మనకి మన ఫ్రెండ్షిప్ అన్నది మనకు తెలియదు, అంటే అది ఎలా స్టార్ట్ అవుతుందో కూడా తెలియదు. కానీ అసలు ఫ్రెండ్ ని మనం ఒక పర్సన్ ని మనం ఫ్రెండ్ చేసుకోవాలి అనుకుంటే అసలు ఫస్ట్ ఏ క్వాలిటీస్ ని జడ్జ్ చేయవలసిన అవసరం ఉంటుందంటారు మీ దృష్టిలో? వెరీ సింపుల్ అండి. వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడా, ఎక్కువ వింటున్నాడా? ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ హీ వన్ హూ ప్రిఫర్స్ టు లిజన్ మోర్. ఎక్కువ వినేవాడు మీ స్నేహితుడు. ఎప్పుడు వాడి డబ్బా వాడే తప్ప మనం చెప్తుంటే నీ సమస్య గురించి వాడు పట్టించుకోవట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటికి వచ్చినప్పుడు వాడు నీతో ఎంత ఎంత అనుబంధంతో ఉంటున్నాడో వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినప్పుడు కూడా వాడి ప్రవర్తన ఎలా ఉంది. నీ అవసరం ఉన్నప్పుడు వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, వాడి అవసరం ఉన్నప్పుడు వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడు. టు టెస్ట్ ఏ ఫ్రెండ్, టెల్ హిమ్ దట్ యువర్ ఇన్ ఏ ప్రాబ్లం. నీ స్నేహితుడిని నువ్వు టెస్ట్ చేయాలనుకున్నట్లయితే నీకు సమస్య ఉందని చెప్పు. వాడు పారిపోయాడా, పలాయనవాది అనుకోండి, నిలబడ్డాడు. అందులో ఇవన్నీ ఎప్పుడైతే మనం దాటగలుగుతాడో అప్పుడు అది శాస్త్రం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ అంటే చాలా మంది ఇప్పుడు సినిమాల్లో చూపిస్తుంటారు, అట్లా అరుగు మీద కూర్చొని వెళ్తున్న వాళ్ళు కామెంట్ చేస్తూ స్నేహం అనుకొని చెప్పుకోవడం, సాయంత్రం అయిన తర్వాత అక్కడికి వెళ్ళి లేదా సీసాలు ఓపెన్, దట్ ఇస్ నాట్ ఫ్రెండ్షిప్. అదేంటంటే కంపెనీషిప్. కలిసి ఉన్నాం. ఇప్పుడు 10th క్లాస్ లో నీతో చదివినంత వరకు నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉండరు. ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళు ఉండరు, కొత్త వాళ్ళు వస్తారు. ఇంటర్కి వెళ్తే డిగ్రీకి వెళ్తారు, వాళ్ళు ఉండరు. డిగ్రీకి వెళ్ళి మళ్ళీ లైఫ్ లోకి అయిన తర్వాత మళ్ళీ ఉండరు. అంటే వాళ్ళు ఆ టర్మ్ కి ఉండేవాళ్ళు మాత్రం. ఇందాక చెప్పినట్టుగా బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు సో ఉండే 50 మంది నీకు స్నేహితులు కాదు, నీ తోటి ప్రయాణికులు మాత్రమే. అలాగే లైఫ్ లో అందరూ ఫ్రెండ్స్ అవరు కదా. ఇఫ్ యూ హ్యావ్ టూ మెనీ ఫ్రెండ్స్ యూఆర్ ఫిట్ ఫర్ నథింగ్. నీకు చాలా మంది స్నేహితులు అంటే యూఆర్ ఫిట్ ఫర్ నథింగ్. అసలు నీకు స్నేహితులు అంటే యూఆర్ అన్ఫిట్ ఫర్ లివింగ్. అసలు నీకు స్నేహితులు లేదంటే జీవించడానికి అన్ఫిట్ అనమాట. కాబట్టి క్వాంటిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ కన్నా క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
ఇట్ ఈస్ బెటర్ టు బి ఎలోన్ రాదర్ దాన్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ. చెడ్డ వ్యక్తుల యొక్క సమూహంలో ఉండేదాకన్నా ఒంటరిగా ఉండడమే మంచిది. ఓకే, ఉదయ్ కుమార్ గారు, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో మనం ఎక్కడ చూసినా ఎక్కువగా నెట్ చాటింగ్స్ అనండి, లేకపోతే ఫేస్బుక్ అనండి, ఈ టైప్ ఆఫ్ నెట్ ఫ్రెండ్స్ అన్నది ఎక్కువగా అయిపోతూ ఉన్నారు. సో వాళ్ళని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు, ఎంతవరకు నమ్మకూడదు అంటారు? నెటిజన్స్ అనమాట. ఇప్పుడు అంతా కూడా సిటిజన్ కన్నా నెటిజన్స్ ఎక్కువ మంది అయిపోయారు. ఎవరైతే ఈ నెట్ కూడా ఉపయోగించిన వాళ్ళని న్యూ ఇలిటరేట్స్ అంటారట, అంటే నవీన నిరక్షరాస్యులు అనమాట. కాబట్టి నెట్ ఉపయోగించుకోవడం కానీ, ముఖ్యంగా ఈ సోషల్ సైట్ అయినటువంటి ఫేస్బుక్ కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ మధ్య స్నేహితులు ఎక్కువ అవుతున్నారు. ఆ స్నేహం కూడా ఏంటంటే ఇప్పుడు మన లిస్ట్ లో ఎంత మంది ఫ్రెండ్స్ ఉంటే మనం అంత గ్రేట్ గా ఫీల్ అయ్యే దీనికి వెళ్ళిపోతున్నాం అని కూడా కాదు. దాంట్లో కూడా ఏంటంటే తీరని వాంఛల్ని తీర్చుకునేందుకు ఒక ఊహాజనితమైనటువంటి ప్రపంచం ఈ నెట్ ప్రపంచం అనుకోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ వర్చువల్ ఫ్రెండ్షిప్. వర్చువల్ ఫ్రెండ్షిప్ లోని అక్కడ నిజాయితీ చాలా తక్కువ ఉంటుంది. దాని తాలూకా అది ఎక్కువ వేగంగా డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ లో పరిచయం మొదట్లో చాటింగ్ చేసే విధానం చూస్తుంటే రోజుకి 6 గంట అలా వారం రోజులకు రోజు చేస్తుంటారు. తర్వాత నెల 2 months అయిన తర్వాత ఫ్రెండ్ ఆన్లైన్ ఆఫ్లైన్కి వెళ్ళిపోతుంటారు. కాబట్టి అవనంటే మొదట్లో చాలా ఉధృతంగా ఉండేవి, రాను రాను తగ్గిపోతుంటుంది. అక్కడ దట్ ఏంటంటే అవి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దట్ ఏంటంటే చాలా తీరని కోరికలు కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మీ తల ప్రొఫైల్ ఉండే ఫొటోస్ ఏంటి, ఇద్దరు మేల్ ఆర్ ఫీమేల్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక ఫీమేల్ ఎవరైనా సరే ఒక మంచి పోస్టింగ్ కానీ చెత్త పోస్టింగ్ పెట్టినా సరే అంటే ఒక 1000 likes ఉంటాయి. అదే కానీ ఒక నియర్లీ ఒక జీనియస్ ఎవరైనా సరే ఒక పోస్టింగ్ పెట్టినట్లయితే దాన్ని లైక్ కాదు కదా కానీ చూడడం కూడా అవకాశం ఉంటుంది. ఇవంటే ఇది టైం పాస్ కి ఒక కార్యక్రమం అనడానికి అని విమర్శించడానికి కారణం ఉంది కొంతవరకు. కానీ మంచి పనులకి ఫేస్బుక్ అని చాలా ఎక్కువ ఉపయోగిస్తున్నారు. ఒక భావాల్ని పంచుకోవడానికి, ఒక అభిప్రాయ భేదాలు వచ్చినా సరే, అభిప్రాయం ఎవరికి వచ్చినా సరే ఒక చర్చ పెట్టడానికి, చర్చ గురించి వాళ్ళు ఒక ఆలోచన రావడానికి, వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరచడానికి, వాళ్ళ భావాల్ని పంచుకోవడానికి. సో ఫేస్బుక్ నుండి అది ఒక ప్లాట్ఫామ్, ఒక చర్చకు ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవాలి తప్ప దాంట్లో ఉన్నటువంటి స్నేహం మీద 100% వాస్తవ ప్రపంచమే 100% వాస్తవం కానప్పుడు అది వర్చువల్ ప్రపంచం ఎలా అవుతుంది? కాబట్టి దాన్ని అంతవరకు అంతే. కానీ మనం చూస్తుంటాం, మనం ఫేస్బుక్ వలన ఇన్ని లక్షలు ఇలా చేశారు, ఒంట్లో బాగాలేదంటే చేశారు. సో ఫేస్బుక్ లో మేము చాలా మంది చూస్తుంటాం, మేము అనాథాశ్రమం నడుపుతున్నాం, మేము అలా చేస్తున్నాం, ఇలా చేస్తున్నాం. ఇవన్నీ కూడా అంటే అది మీ తల వివేకం అనేది ఉపయోగించుకోవాలి. తప్పు అని అనగానే అంటే అటువంటి స్నేహితులు అంటే ఇట్ ఇస్ నాట్ 100% పర్ఫెక్ట్. బట్ దెర్ ఈస్ సమ్ పర్ఫెక్షన్ ఇస్ దేర్. సమ్ పర్ఫెక్షన్ ఉండదు, దాంట్లో కొంత రియాలిటీ ఉంటుంది. ఎంతవరకు అంతవరకు నెవర్ షేర్ ఎనీ యువర్ పర్సనల్ మ్యాటర్ విత్ ఎనీ ఫ్రెండ్ ఆన్ వర్చువల్ వరల్డ్. ఈ ఫేస్బుక్ లో మీ యొక్క వ్యక్తిగత విషయాల్ని, ముఖ్యంగా రహస్యాలు ఇటువంటి పరిస్థితుల్లో కూడా కాదు. ఏదో సరదా టైం పాస్ అవ్వండి, లేదా షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కి అంతవరకు ఓకే అనమాట. ఓకే ఉదయ్ కుమార్ గారు, ఇప్పుడు అంటే ఈ పోటీ ప్రపంచంలో మనకి పోటీ అనేది ఎక్కడైనా ఎదురవుతుంది, కానీ ఫ్రెండ్స్ మధ్యన పోటీ అన్నది ఎంతవరకు సబబు అంటారు? స్పర్ధయా వర్ధతే విద్య అన్నాడు. సో పోటీ వలన విద్య పెరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి వ్యక్తుల స్నేహితులు అంటే నీ స్నేహితులు ఎలాంటి వారో చెప్పు, నువ్వు ఎలాంటి వాడో చెప్తాను అంటే అక్కడ టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఐ విల్ టెల్ యూ అబౌట్ యూ అని. కాబట్టి ఎటువంటి స్నేహితులతో మనం ఉన్నాం, వాళ్ళ మధ్య పోటీ ఎప్పుడున్నట్లయితే ఆ పోటీ వలన ఇద్దరు వ్యక్తుల వాడిని ఎంతమంది అంటే వాళ్ళు రాణించడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కడైతే ఇప్పుడు ఈవెన్ ఈ కాంపిటీషన్ వాళ్ళు ఈ ఫ్రెండ్స్ మధ్య ఎప్పుడైతే పోటీ ఉంటుందో, సో వీడి దగ్గర నాలెడ్జ్ వాడు షేర్ చేసుకుంటాడు. అంటే పోటీ ఎలా ఉండదంటే ఎదుటి వాడిని ఇంకా ముందంజు వేసే పోటీ ఉండాలి తప్ప వెనకలాగే పోటీ అనేది ఉండకూడదు. సో పీతల ప్రదర్శన లాగా అన్ని పీతల మీద మూతున్నాయి కానీ ఒక ప్రాంతం పీతల మీద మూతలు లేవంట. ఇదేంటి ఈ పీతల మీద మూతలు పెట్టదంటే ఏం ప్రాబ్లం లేదు, ఒక పీత పైకి వెళ్తే మిగతా పీతల కింద లాగేస్తాను. అది కాదు, అటువంటి పోటీ కాదు. ఆరోగ్యకరమైనటువంటి పోటీ స్నేహితుల మధ్య ఉన్నట్లయితే తప్పనిసరిగా మంచి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. సో ఒకే అబ్బాయి అన్ని పుస్తకాలు కొనుక్కోలేడు. సో వీడు ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఫిజిక్స్ కొంటాడు, వాడు మ్యాథ్స్ కొంటాడు, వీడు కెమిస్ట్రీ కొంటాడు. వీళ్ళు రైట్ షేరింగ్ ఉందనుకోండి, షేరింగ్ అండ్ కాంపిటీషన్ హెల్దీ కాంపిటీషన్ ఉన్నట్లయితే సో ముగ్గురు కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఉదయ్ కుమార్ గారు, మీరు పోటీ అన్నది ఉండాలి అంటున్నారు. అయితే అన్ని విషయాల్లోని పోటీ అన్నది అవసరం అంటారా, లేకపోతే చదివే విషయంలోని పోటీ అవసరం అంటారా? కొన్ని విషయాలు అండి. అన్ని విషయాలు ఎలా అవుతుంది లైఫ్ లో పోటీ అంటే కంపారిజన్ ఉంటుంది. కంపారిజన్ ఉన్నట్లయితే మళ్ళీ వాడికి ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతాడు. సో నీ స్నేహం వల్ల, నీ స్నేహితుల వల్ల నీలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏర్పడుతుందంటే అది నిజమైన స్నేహం కాదు. నిన్ను భయపెట్టేది, తక్కువ వాడిని చేసేది ఏదైనా విషతుల్యమా అంటాడు స్వామి వివేకానంద. నీకు ఏదైతే ధైర్యాన్ని ఇస్తుందో, ఏదైతే ఆత్మవిశ్వాసం ఇస్తుందో అది నిజమైంది.
సో వెన్ యువర్ ఫ్రెండ్ ఈస్ గివింగ్ యూ కాన్ఫిడెన్స్, హీ ఈజ్ అ ట్రూ ఫ్రెండ్. నీలో ఒక రకమైన ఒక భయాన్ని కలిగిస్తున్నాడు, లేకపోతే నీలో ఒక రకమైన తక్కువ అనే ఆత్మీయత భావన కలిగిస్తున్నాడు అంటే ఈజ్ నాట్ ఎ ట్రూ ఫ్రెండ్. కానీ నిజమైన స్నేహం మనలో భయాలను తొలగించాలా, నిజమైన స్నేహం మనకి ధైర్యం కలిగించాలా, నిజమైన స్నేహం మన మీద మనకి విశ్వాసం కలిగించాలా, అది ట్రూ ఫ్రెండ్షిప్. అటువంటి వాళ్ళు దొరకలేదు అనుకోండి, వెయిట్ చేయి. ఆ తొందరపడి ఎవరిని పడితే వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే అది కాదు. అది ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో సర్వసాధారణంగా మనకి కమ్యూనికేషన్ అన్నది కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే మన కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. అంటే ప్రతిసారి మన చుట్టూనే ఉండరు, అప్పుడప్పుడు వేరే చోటుకు వెళ్తూ ఉంటారు. ఇలా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్షిప్ ఫస్ట్ ఉన్నంత హెల్దీ క్లైమేట్ అయితే మళ్ళీ ఉండకపోవచ్చు కూడా. సో సర్వసాధారణంగా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అన్నది ఎందుకు ఏర్పడుతుంది, ఏర్పడిన తర్వాత ఆ హెల్దీ క్లైమేట్ ఎందుకు రాదంటారు? నిజమైన స్నేహం అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ గ్యాప్ అంటే ఎప్పుడు ఫిజికల్ గా అటాచ్మెంట్ ఉండాలని కోరుకోవడం కూడా అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఇప్పుడు మా ఫ్రెండ్ పలానా కాలేజ్ జాయిన్ అయ్యాడు కాబట్టి నేను అక్కడే జాయిన్ అవుతాను అని. సో ఓకే, నువ్వు బైపీసీ తీసుకున్నావు, ఆ ఫ్రెండ్ ఎంపీసీ తీసుకున్నాడు, ఇద్దరు ఒక కాలేజ్ అలా అవుతుంది, ఒక క్యాంపస్ అవ్వదు కదా. అదే పలానా కాలేజీలో ఉన్నాను కాబట్టి చాలా మంది అలా చేస్తుంటారు. సో ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ వచ్చి వీరు వేరే ప్రాంతానికి వెళ్తారు, వారు వేరే ప్రాంతానికి వెళ్తారు, జాబ్ వచ్చాక. సో ఎక్కడున్నా సరే సంవత్సరానికి కనీసం వాళ్ళు ఒకసారి కలిసిన 10 సంవత్సరాల తర్వాత కలిసి సరే అంటే ఆ మొదట ఉన్నటువంటి ఏదైతే ఆ డెన్సిటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఉందో అది శాశ్వతంగా ఉంటుంది. అలా కాకుండా దూరం అయిన తర్వాత ఫ్రెండ్ మర్చిపోయింది అంటే, లేదా జాబ్ వచ్చి వాడు వేరే లేక వీడు వేరే లేక అంటే అది ట్రూ ఫ్రెండ్షిప్ అనేది అంటే ఇట్స్ ఎటర్నల్, అది శాశ్వతమైనది. అదేంటే భావ సారూప్యత కలిగినటువంటి స్నేహం. అంటే మీరు ఎక్కడ ఉన్నాయండి, మీ ఫ్రెండ్ చూస్తే అమెరికాలో ఉన్నాయండి, బట్ వీక్లీ 1 కాల్. ఇప్పుడు ప్రతి మొక్క మనం పెంచుకున్న తర్వాత, మొక్క నాటిన తర్వాత తప్పనిసరిగా నీరు పోస్తూ ఉండాలి. అలాగే స్నేహం అని ఏర్పడిన తర్వాత స్నేహాన్ని మనం పెంచుకోవాలంటే ఎంత దూరం ఉండండి, యూ కెన్ మేక్ ఏ ఫోన్ కాల్. అట్లీస్ట్ మనం వీక్లీ ఫోన్ కాల్ చేసుకోగలం కదా, రోజు మాట్లాడుకోవద్దు. సో మనం రివైవ్ చేసుకుంటూ ఉండాలా. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది 80% కూడా రాదండి. ఆత్మ సమర్పణం ఉంటే ప్రేమకు అలక ఉండదు అంట. అక్కడ ఈ స్నేహం కూడా ప్రేమ లాంటిది. ఆత్మ ఈవెన్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్, ఇద్దరు ఒకటైన భావన వచ్చినప్పుడు ఎంత దూరం ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఇద్దరి మధ్య విభేదాలు రావు. ఫీలింగ్ ఉంటది కదా. ఏదో సినిమాలు చెప్తారు, చూపులు వీపు గుచ్చుకుంటున్నాయి అంట కదా, అలాగే ఫ్రెండ్షిప్ కూడా తప్పనిసరి గుచ్చుకుంటాయి. ఫ్రెండ్షిప్ కూడా అంతే, గుచ్చుకోగానే తెలుస్తుంటాయి అన్నమాట. ఓకే, ఉదయ్ కుమార్ గారు, మనకి లలిత గారు ఎంబీపీ కాలనీ నుంచి ఒక SMS పంపించారు. అసలు ఫ్రెండ్షిప్ లో మన సీక్రెట్లు అంటే మన రహస్యాలు అన్నవి చెప్పుకోవచ్చా అని అడుగుతున్నారండి. ఇక్కడ కాంట్రవర్షన్ ఉంది. ఇక్కడ చెప్పుకోవచ్చు అంటే యువర్ వీక్నెస్ ఈజ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఇప్పుడు నీ స్నేహితుడు నిజమైన స్నేహితుడు అన్నప్పుడు అంటే ట్రూ ఫ్రెండ్షిప్, హీ కెన్ కీప్ ద సీక్రెట్ విత్ హిమ్సెల్ఫ్. తర్వాత సరిగా వింటాడు, సరైనటువంటి జీవిత సంబంధించిన సలహా ఇస్తాడు అన్నప్పుడు షేర్ చేసుకోవచ్చు. అంటే బిఫోర్ యూ షేర్ యువర్ సీక్రెట్ యూ షుడ్ టెస్ట్ దట్ ద పర్సన్ ఈజ్ రైట్. ఆ వ్యక్తి సరైనటువంటి స్నేహితుడా కాదు. మనం చాలా మంది అనుకుంటాం, విడిపోయిన తర్వాత ఈ సీక్రెట్ ని వాడు ఏకంగా ప్రాపగండా చేసి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అలా కాకుండా సాధారణంగా ఏంటంటే ఎవడు నిజమైన స్నేహితుడు అంటే యూ ఆర్ ట్రూ ఫ్రెండ్స్ టు యువర్ సెల్ఫ్. నీకు నీవే నిజమైనటువంటి స్నేహితుడివి. అట్ ద సేమ్ టైం మిగతా ఉంటాయి, ఏవి పంచుకోవాలి ఏవి పంచుకోకూడదు అంటే వివేకం మనకే ఉండాలి. ఓకే, ఫైనల్ గా ఉదయ్ కుమార్ గారు, అసలు ప్రేమకి స్నేహానికి మధ్యన ఉన్న డిఫరెన్స్ ఏంటండి? సో స్నేహం అనేది గొప్పదండి ప్రేమ కన్నా. ఎందుకంటే ప్రేమ అనేది అంటే కొన్ని వాంఛలకి దారితీసే అవకాశం ఉంటుంది. సో ప్రేమలో ఎక్కువ పొసివ్నెస్ ఉంటుంది. నా అనే స్వార్థం అవ్వాలి, నా పొందాలనేటువంటి ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంటే ప్రేమ కన్నా స్నేహం గొప్పది. సో ప్రేమ అనేది దానికి కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2 డిఫరెంట్ జనరేషన్స్ మధ్య జరిగేదే ప్రేమ. బట్ స్నేహం అనేది అంటే ఇట్స్ బియాండ్ ఆల్ దీస్ లిమిటేషన్స్. ఈ ఫిజికల్ ఈ భౌతిక బంధాలు అన్నిటికీ అతీతమైనటువంటిది స్నేహం. అది ఓకే, స్నేహం గురించి చాలా బాగా చెప్తున్నారు. స్నేహము ప్రేమకు పునాది అంటారా? స్నేహం ప్రేమకి పునాది అంటారంటే కొంతమేరకు అంత గొప్ప స్నేహితుని పొందితే మేబీ అంటే అలా జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇది కూడా కొంతవరకు మంచి స్నేహము మంచి ప్రేమకి దారితీస్తుంది. మంచి స్నేహం
మంచి ప్రేమకి దారితీస్తుంది. ఓకే ఉదయ్ కుమార్ గారు, మీరు ఇప్పటి వరకు మాట్లాడిన దాన్ని బట్టి మీరు చాలా మంచి పోయిట్ రాస్తారని మాకైతే తెలుసు. మరి చివరిగా స్నేహం గురించి ఒక మంచి పోయిటరీ మా కోసం. తప్పనిసరిగా అండి. ఈ మధ్య ఉదయించు ఉద్యమించు అనేటువంటి కవితా సంకలనం అనేది రాయడం జరిగింది. దాంట్లో ఆర్ద్రత నిండిన ఆ కళ్ళను చూడు, ఆ కవిత పేరు అనమాట. నీ తప్పొప్పులు ఎంచేవాడు, నిరుత్సాహంతో నీరసపడితే పదపదమని ముందుకు నడిపించేవాడు, అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నా అవలేలగా అధిరోహించేందుకు ఉత్సాహం ఉరకలెత్తించేవాడు, బయటి ముసుగులను చించి స్వచ్ఛమైన అసలు ముఖాన్ని బహిర్గతం చేసేవాడు, అహం నుండి విముక్తిని చేసి ఇహంలో సదా నిలిపేవాడు, లోకం అంతా వెలివేసినా నిత్యం నీతో ఉండి నడిచేవాడు, పైసా జేబులో కరువైన కోట్లకు మించిన ఆత్మస్థైర్యాన్ని అప్పుగా ఇచ్చేవాడు, చితిలో బూదిగా మారే వరకు తోడుగా నీడగా నీతో సాగేవాడు, భవిత అంధకార బంధురమైనప్పుడు వేగుచుక్కలా మార్గదర్శకం చేసేవాడు, ఏకాంతంలో అంతర్వర్తినివై ఆలోచనాంబుదిలో మునిగినప్పుడు గొంతు ఉప్పి గీతా బోధన చేసేవాడు, నిక్కమైన నీ చిలికాడు నిన్నెన్నడు వదలనివాడు, నిత్యం నీ ఉన్నతికై పరితపించేవాడు, నీలో నిలిచే నీ అంతర్ముఖుడు, నీకు నీవుగా తెలుసుకోవలసిన వాడు, నిన్ను తనుగా మలుచుకోవలసిన వాడు, సాయుధ్య స్థితిలో పరమాత్మలో లయం చేయించేవాడు, ఎవడో ఎవడో ఆ చిలికాడని కాగడా పట్టుకొని పగలనక రేయనక వెతకబోకు, కళ్ళల్లో 1000 ఒత్తులు వేసుకుని దిక్కులన్నిటి వైపు బిక్కుబిక్కుమని చూడబోకు, స్వార్థమే పరమార్థమైన ఈ రోజుల్లో బయట ఎక్కడో ఉన్నాడనే భ్రమలు విడిచి ఫలితమివ్వని పనికి మాలిన ప్రయాసలు మాని అద్దం ముందు నిలబడి ఆర్ద్రత నిండిన ఆ కళ్ళను చూడు, అద్దం ముందు నిలబడి ఆర్ద్రత నిండిన ఆ కళ్ళను చూడు, ఇన్నేళ్లుగా గుర్తించని అసలు సిసలైన ఆ ఆత్మీయుణ్ణి చూడు. వావ్, సూపర్బ్. చాలా 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 బాగుంది ఉదయ్ కుమార్ గారు. అసలు స్నేహం అంటే ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది మీ కవిత విన్న తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వాల్యుబుల్ టైం ని మా కోసం, మా లిజనర్స్ కోసం, అందరి కోసం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. మీ అందరూ కూడా ఒక మంచి స్నేహితులు పొందాలని, మీరు మంచి స్నేహితులుగా మారాలని మిమ్మల్ని ముందుగా ఆశిస్తూ ఆస్వాదిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.